నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఏదో అనుకున్నారు, కానీ ఇంకేదో అయింది. బీఆర్ఎస్ ను గట్టిగా దెబ్బ కొట్టాలి, అవసరమైతే ఎమ్మెల్యేలను లాగేయాలి అనుకుని ఒకరి తర్వాత ఒకరిని అలా 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. నాకు తెలిసి రేవంత్ తో సహా కాంగ్రెస్ అత్యంత సంతోషంగా ఉన్నది అదే లాస్ట్ అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ ఆ నవ్వు కనిపించకుండా పోయింది. దానికి కారణం ఇంకెవరు, ఆ 10 మందే. ఇక్కడే నాకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. అదేదో సినిమాలో ఒక ఆర్టిస్ట్ బ్రహ్మానందం గురించి ఎదురుగా ఉన్న విలన్ కి చెప్తాడు, అసలు ఎలా కొట్టారంటే సార్, శివమణి డ్రమ్ వాయించినట్లు, ఒక జాకిర్ హుస్సేన్ తబలా వాయించినట్లు కొట్టుడు పాడిచుడు కొట్టుడు పాడిచుడు అని సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడిచుడు కొట్టుడు పాడిచుడు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా సేమ్. కాంగ్రెస్ పై ఒక్కటే మ్యూజిక్. ఒకరి తర్వాత ఒకరు బయటకొస్తున్నారు. కాంగ్రెస్ ను నోరారా తిడుతున్నారు. ఎవరెవరు కాంగ్రెస్ ను ఎలా తిట్టారు, ఎందుకు తిట్టారు, నెక్స్ట్ బయటకు వచ్చేదెవరు, దీనిపై కాంగ్రెస్ ఏమనుకుంటోంది? ఇదే ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అవుదాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. బయటకంతా బాగానే ఉందన్నట్లు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల చేరికలు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం, ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడమే తాము చేసిన అతి పెద్ద పొరపాటు అని కొందరు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు రేవంత్ రెడ్డి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏ ఎమ్మెల్యేలనైతే పార్టీలోకి తెచ్చుకున్నారో ఇప్పుడు వాళ్లే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఆ పార్టీకి బిగ్ షాక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అనుకున్న స్థాయిలో తమ నియోజకవర్గాల్లో పనులు చేయించుకోలేకపోవడం, అనుకున్న ప్రాధాన్యత లభించకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. ఇందులో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత లభించకపోవడం, నియోజకవర్గానికి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరంగా కాంగ్రెస్ లో చేరాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబు తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. అదే భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పి ఈ కామెంట్సే ఇప్పుడు కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేలా చేశాయి. బీఆర్ఎస్ ను దెబ్బ కొడదామని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకుంటే ఇప్పుడు వారే పార్టీకి పెద్ద మైనస్ గా మారారని అధిష్టానం కూడా అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం నిధుల కొరత. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు, ఉపాధి హామీ లేదా ఇతర స్థానిక పనులకు నిధులు విడుదల కావడం లేదని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాపోతున్నారు. పోచారం లాంటి సీనియర్ నేతల తిరుగుబాటు ద్వారా ఎమ్మెల్యేలకే నిధులివ్వడం లేదు, నియోజకవర్గాల అభివృద్ధి ఆగిపోయింది అనే వార్త ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లిపోయింది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు నియోజకవర్గాలకు నిధులు రాకపోతే దానికి ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రత్యేకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాకు నిధులివ్వట్లేదు అని చేతులెత్తేస్తే పరిస్థితి వస్తే ఆర్థికంగా, పరిపాలనా పరంగా ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం అందరిలోనూ వస్తుంది. ఇప్పుడు సాధారణ ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం స్థిరపడిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతోంది. ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇతర హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. రైతు భరోసా, రుణమాఫీ పూర్తి స్థాయిలో అందకపోవడం, మహిళలకు మహాలక్ష్మి పథకం మినహా మిగిలిన ప్రధాన హామీలు అమలు కాకపోవడం వంటివి ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. మరోవైపు వివిధ శాఖలు, ప్రాజెక్టుల్లో స్కామ్లు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలు ప్రభుత్వాన్ని కోలుకోకుండా చేస్తున్నాయి. వీటితో పాటు నిధుల కేటాయింపు లేకపోవడం, అభివృద్ధి నిలిచిపోవడం అనే మూడో ప్రతికూల అంశం కూడా దీనికి తోడైంది. హామీలు నెరవేర్చకపోవడం, అవినీతి ఆరోపణలు రావడం, నిధులు ఇవ్వలేకపోవడం, ఈ మూడు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. ఈ మొత్తం పరిణామాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే కారణమని సొంత పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి అనుసరించిన ఫిరాయింపుల వ్యూహం కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును, పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసిందని, మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారని పలువురు సీనియర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి వారికి ప్రాధాన్యత ఇవ్వలేక, ఇటు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను ఆదుకోలేక రెండు పడవల ప్రయాణం చేస్తూ పార్టీని ముంచేశారనే భావన కాంగ్రెస్ నాయకుల్లో నెలకొంది. ఇది రేవంత్ పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తయారైంది. బీఆర్ఎస్ నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలే ఇప్పుడు తిరుగుబాటు చేస్తుండటం, నిధుల కొరత బయటపడటం, హామీల అమలులో జాప్యం జరగడం కాంగ్రెస్ కు ముళ్ళ కిరీటంగా మారింది. మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు అని రుజువవుతోంది. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ ను ఇంకెంత ముంచుతుంది అన్నదే తేలాల్సి ఉంది.